ఇప్పుడు కమలాపురం నియోజకవర్గం మల్లాయిపల్లిలో ఉన్నాం. ఇక్కడ ఒక చిన్నారికి ఆరోగ్యం బాగలేదు. ఆ పాప పుట్టినప్పటి నుంచి ఎంతో సంతోషంగా కుటుంబంలో బాగా చదువుకుంటూ ఉండేది. తర్వాత ఆ పాపలో కొన్ని మెడికల్ పరిస్థితులను గమనించిన తల్లిదండ్రులు కడపలో కొంతమంది డాక్టర్లను కలిశారు. తర్వాత వాళ్ళు కొన్ని మెడిసిన్స్ వాడాలి, కొన్ని స్టెరాయిడ్స్ వాడాలన్నప్పుడు తల్లిదండ్రులు భయపడి తిరుపతికి తీసుకెళ్లారు. తిరుపతికి తీసుకెళ్ళిన తర్వాత ఆ పాపకు ప్రోటీన్ ఎక్కువ లాస్ అవుతుందని చెప్పి చాలా వరకు ట్రీట్మెంట్ పెట్టారు. ఇప్పటికే వాళ్ళు దాదాపు లక్షల రూపాయలు మేము ఖర్చు చేశాము. ఇంకా మా పాప బాగా అవ్వాలంటే ఇంకా ఎంతో ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పి మన సుమన్ టీవీని ఆశ్రయించారు. మనం ఇప్పుడు మల్లాయిపల్లెకి వచ్చాము. ఇక్కడ లక్ష్మీప్రియ ఇంటి దగ్గర ఉన్నాము. ఆ ఇంటి దగ్గర తల్లిదండ్రులను అడిగి లక్ష్మీప్రియ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయబోతుంది సుమన్ టీవీ. ఒకసారి ఆ తల్లిదండ్రులతో మాట్లాడిద్దాం. ఓకే, మనం ఇప్పుడు లక్ష్మీప్రియ ఇంట్లోకి వచ్చాము. ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది ఏంటని వాళ్ళ నాన్నగారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాము. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే లక్ష్మీప్రియ మంచానికే పరిమితమైంది. మనం చూసుకుంటే ఆ అమ్మాయి పరిస్థితి చాలా సీరియస్గా ఉందని మనకు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. తన తండ్రి తన బిడ్డ కోసం పక్కనే ఉండి 24 గంటలు ఆ బిడ్డ ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఎంతో బాధపడుతూ ఎవరన్నా సహాయం చేయాలని చెప్పి మన సుమన్ టీవీని ఆశ్రయించారు. సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా మనం ఒకటే కోరుకుంటాం, ఆ బిడ్డ పరిస్థితి ఎలా ఉంది ఏంటని పూర్తి సమాచారం తెలుసుకొని మనం చెప్దాము. ఆ తర్వాత కొంతమంది దాతలు ఎవరన్నా ఉంటే సహాయం చేస్తారని మనం కూడా కోరుకుందాం. అన్న చెప్పండి, అసలు లక్ష్మీప్రియకి ఏమైంది, అసలు ఏంటి పరిస్థితి? సార్, ఈ పాపకు 2.5 సంవత్సరం ఉంటే ఆరోగ్యం బాగలేదు సార్. ఇది యూరిన్లో ప్రోటీన్ లాస్ అంటున్నారు. అది యూరిన్లో ప్రోటీన్ లాస్ అంటున్నారు. అది వేలూరు సిఎంసిలో 2.5 సంవత్సరం ఉంటే ఫాలో అయినాం సార్. అక్కడ 30 లక్షల దాకా ఖర్చు పెట్టినాం సార్ ఇంతవరకు. ఆ పాపకి ఎట్లాంటి రెస్పాన్స్ లేదు. మళ్ళీ రిపీట్ చేయాలంటున్నారు ఆ మెడిసిన్. ఏదో ఒక మెడిసిన్ క్యూర్ అవుతుంది అని చెప్తున్నారు సార్. ఇంకా నమ్మకంతో చూపించాలా. ఇప్పుడు వరకు మా డబ్బులన్నీ అయిపోయినాయి సార్. ఇంకా ఏం అక్కడ పరిస్థితి ఏం బాగాలేదు. ఏమైనా మీరు దాతలు ఎవరైనా సహాయం చేయగలరని మేము కోరుకుంటున్నాం సార్, మా బిడ్డను బ్రతికించుకునే దానికోసం. ఒకటి చెప్పండి, లక్ష్మీప్రియ పుట్టినప్పుడు ఎలా ఉంది? ఈ అమ్మాయికి ఇలాంటి డిసీజ్ ఉందని మీరు ఎప్పుడు గమనించారు? 2024 ఆగస్టులో డిసీజ్ కనిపించింది సార్. సెప్టెంబర్లో వేలూరు సిఎంసికి ఇక్కడ కడపలో 1 మంత్ ట్రీట్మెంట్ ఆగస్టులో చూపించినాం. మళ్ళీ 1 మంత్ తర్వాత వేలూరు సిఎంసికి పోయినాం సార్. అక్కడ ఆయన డాక్టర్ సంతోష్ సార్ చూస్తున్నారు సార్. మన వరకు బయాప్సీలో మైల్డ్ ఇన్ఫెక్షన్ ఏం కాదు, రెస్పాన్స్ అవుతుంది అన్నారు సార్. ఆ నమ్మకంతో ఇంకా చూపించుకుంటా ఇది ఇప్పుడైతే బాగా అవుతుంది, ఈ నెలలో బాగా అవుతుంది, అట నెల అనుకుంటా 2.5 సంవత్సరం వరకు ఇప్పుడు పెట్టినాం సార్. 30 లక్షలు పెట్టిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఏ మందులకు రెస్పాన్స్ లేదు. అదే మెడిసిన్ మళ్ళీ రిపీట్ చేస్తాం. దానికి ఏమైనా రెస్పాన్స్ వస్తే మీకు పాప రికవర్ అవుతుంది అని చెప్తున్నారు సార్. అంతవరకు మా కాడ డబ్బులు అయితే ఏది లేవు సార్. ఇంకా మీరు ఏమైనా దాతలు మీరు సహాయం చేయగలరని కోరుకుంటున్నాం సార్. ఒకటి చెప్పండి, లక్ష్మీప్రియ చదువులో ఎలా ఉండేది? అంటే తోటి స్నేహితులతో బాగా ఆడుకుంటూ ఉండేదా? ఏంటి పరిస్థితి? ఆడుకుంటూ పాడుకుంటూ బాగుండింది సార్. పాప స్కూల్ బాగా యాక్టివ్ బాగుండింది సార్. సడన్గా ఈ డిసీజ్ ఎందుకు వచ్చిందో తెలియదు సార్. అది వాళ్ళు కూడా చెప్తామన్నారు సార్. బయాప్సీ చేసిన ఏ దాని వల్ల వస్తుందని చెప్తాం అన్నారు. దేనికి వచ్చింది మళ్ళీ బయాప్సీ చేసిన తర్వాత దేనికి వచ్చిందో తెలియడం లేదు. ఇది ఆ డిసీజ్ వేరే లక్షల్లో ఒకరికి ఎవరికో ఇది వచ్చేది. అట్లా మీ పాప అని చెప్తున్నారు సార్ వాళ్ళు. దేనికి రెస్పాన్స్ అయితే రాలేదు. ఏమన్నా మెడిసిన్ ఫర్దర్గా ఏమన్నా కనిపెడితే కానీ, లేదంటే ఈ పాపకు మెచ్యూర్ అయిన తర్వాత 18 నెలల వరకు కాపాడుకుంటే ఆ పాపకు అప్పుడు ఏమన్నా క్యూర్ అవుతుందని డాక్టర్లు అయితే స్పష్టంగా చెప్తున్నారు సార్. ఇప్పటికే మీరు దాదాపు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్తున్నారు. కుటుంబం చూస్తే చాలా ఆర్థికంగా చాలా చిన్న కుటుంబం అని అర్థమవుతుంది. అంటే ఒక పక్క దాతల నుంచి మీరు ఏం కోరుకుంటున్నారన్న? సార్, మేము ఉండే అర్ధ ఎకరా భూమి ఉంది సార్. అర్ధ ఎకరా అమ్మేసుకున్నాము. ఇంక పాపకి ఇంతవరకు చూపించుకుంటూ వచ్చినాం సార్ 30 లక్షల వరకు. ఇంకా మా కాడ ఎటువంటి డబ్బులు అయితే మా కాడ లేవు సార్. ఇంకా చూపించుకుని పాపను బతికించుకునే దానికోసం మేము ప్రజలందరినీ కోరుకున్నాం సార్. ఏమైనా సహాయం చేసే దాతలు ఉంటే ఎవరైనా ముందుకు వచ్చి మాకు సహాయం చేయగలరని కోరుకుంటున్నా సార్. నా పేరు లక్ష్మీప్రియ. నా కోసం ఎవరన్నా సహాయం చేయి. నా ఆరోగ్యం బాగాలేదు. లక్ష్మీప్రియ తండ్రి కావచ్చు, లక్ష్మీప్రియ కావచ్చు, ఒకటే కోరుకుంటుంది, మా కుటుంబ పరిస్థితి అందంత మటుకే. ఇప్పటికే ఎంతో మా శక్తికి మించి లక్ష్మీప్రియ ఆరోగ్యం కోసం ఎంతో ఖర్చు పెట్టానని చెప్పి ఒక పక్క తండ్రి చెప్తున్నాడు. ఒక పక్క లక్ష్మీప్రియ కూడా నేను మునుపటిలాగే
అందరితో పాటు ఆడుకోవాలి, చక్కగా స్కూల్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా దాతలు ఎవరైనా మా కుటుంబానికి సహాయం చేయండి, నాకు ట్రీట్మెంట్కి సహాయం చేయండి అని చెప్పి కూడా ఓ పక్క లక్ష్మీప్రియ కూడా అందరినీ ప్రజలందరినీ దాతలు ఎవరన్నా ఉంటే మాకు సహాయం చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్న పరిస్థితి. ఇంకా మనం వాళ్ళ తల్లిని అడిగి కూడా మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు లక్ష్మీప్రియ తల్లి ఉన్నారు మనతో, ఆమెను అడిగి లక్ష్మీప్రియ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనింది అని చెప్పి వాళ్ళ తల్లిని అడుగుకుందాం. ఆమెకు వైద్యం ఎలా జరుగుతుంది ఏంటని వాళ్ళ తల్లి మనతో ఉన్నారు, ఆమెను అడిగి మధ్య సమాచారం తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, లక్ష్మీప్రియ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఆమెకి ఎంత ఖర్చు వస్తుందమ్మా? లక్ష్మీప్రియ బాగా ఆరోగ్యంగా హెల్దీగా ఉండేది 12 ఇయర్స్ బేబీ వరకు. 12 ఇయర్స్లో ఈ ప్రాబ్లం డిసీజ్ అనేది స్టార్ట్ అయింది. నెఫ్రోటిక్ సిండ్రోమ్, యూరిన్ ప్రోటీన్ లీకేజ్ అనేసి చెప్పినారు. మొత్తం ట్రీట్మెంట్ అంతా 2.5 ఇయర్స్ నుంచి సిఎంసిలో కంటిన్యూ చేసినాం. వేలూరు సిఎంసి, అక్కడ బయాప్సీ చేసినారు. మినిమల్ చేంజ్ డిసీజ్, గ్లోమరల్ ప్రాబ్లం అన్నారు, జెనెటిక్ రిపోర్ట్ చేసినారు, నెగిటివ్ అన్నారు. ఇంకా మొత్తం ఆల్ మెడిసిన్ వాడేసినారు, దేనికి రెస్పాన్స్ అవ్వలేదు పాప. దాని తర్వాత స్టెప్ ఏమన్నా డయాలసిస్, దాని తర్వాత ట్రాన్స్ఫర్లేషన్ ఇట్లాంటివి ఏమన్నా చూడాలి. అయినా ప్రాబ్లం ఏమైనది తెలియడం లేదు. ఇది రేరు, కొన్ని లక్షల్లో కోట్లలో ఒకరికి ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఈ పాపకి ఇట్లుంది. మీరు తర్వాత స్టెప్ తీసుకున్నా కూడా అది ఎంత ఉపయోగపడుతుందని మేము చెప్పలేము అని చెప్తున్నారు. వెళ్ళినప్పుడల్లా 2 lakhs 3 lakhs అట్లా అవుతుంది. ఇంతవరకు పాపకి లంగ్స్ ఇన్ఫెక్షన్ అనే, స్టమక్ ఇన్ఫెక్షన్, ఫిట్స్ వచ్చి ఐసీయూ, మజిల్ వీక్నెస్, ఇట్లా ఒక కన్ను శుక్లం రావడము, పాప అంతా ఫుల్ డ్యామేజ్ అయింది మా బాడీ మొత్తం. పాపకి ఏ ఇన్ఫెక్షన్తో వెళ్ళినా సెల్యులైటిస్ ఇన్ఫెక్షన్, ఈకోలి బ్యాక్టీరియా ఇట్లాంటివన్నీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి. పాపకి ఎప్పుడు వెళ్ళినా 2 lakhs 3 lakhs 15 days అక్కడే ఉండేసి వస్తాము. ఇప్పటి వరకు 30 lakhs అబోవ్ అయినది ఖర్చు. ఇప్పటి వరకు మేము పొలాలన్నీ అమ్మేసుకున్నాము. మా పూర్ ఫ్యామిలీ ఇక్కడ, మాది ఒక విలేజ్, మల్లాయపల్లి అనే విలేజ్. ఇక్కడ నీళ్లు కూడా అంతగా ఉండవు, మాకు పొలాలు లేవు, ఏం లేవు. ఉన్నంత వరకు మేము పెట్టేసుకున్నాము. ఇకపైన మీరేమైనా మాకు సాయం చేయగలరని మేము ఆశిస్తూ ఈ వీడియో పెడుతున్నాము మీకు. మా పాపకి ఇంకా ట్రీట్మెంట్ చాలా వరకు ఉంది. దాతలు ఎవరైనా ఉంటే మాకు హెల్ప్ చేయండి. మా ఫోన్పే నంబర్ పెడతాము, 9515048180. లక్ష్మీప్రియ కుటుంబ సభ్యులు ఒకటే చెప్తున్నారు, లక్ష్మీప్రియ ఆరోగ్యంగా ఉండాలంటే ఇప్పటికే మేము ఎంతో ఖర్చు పెట్టాము. ఇప్పటికైనా దాతలు ఎవరైనా ఆర్థిక సహాయం చేస్తే లక్ష్మీప్రియని మరో స్టెప్పు ట్రీట్మెంట్కి తీసుకెళ్తాము. అప్పుడు ఏమైనా లక్ష్మీప్రియ మామూలుగా కోలుకుంటుందని చెప్పి మేము ఆశిస్తున్నామని చెప్పి తల్లిదండ్రులు సుమన్ టీవీతో చెప్తున్న పరిస్థితి. దాతలు ఎవరైనా ఎందుకంటే దాతలు ఎంతోమంది పిల్లలు కావచ్చు, ఎంతోమంది జబ్బులతో బాధపడే వాళ్ళకు దాతలు ఎంతో సహాయం చేసింటారు. మాకు కూడా సహాయం చేయండి. ఎందుకంటే ఇక్కడ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం మల్లాయపల్లి అంటే ఈ ప్రాంతం అంతా వర్షంతో ఆధారపడి ఉంటుంది. ఇక్కడ పంటలన్నీ పండాలంటే ఇక్కడ వర్షం పడినప్పుడే పంటలు పండుతాయి. మనం చూసుకుంటే రాయలసీమలో వర్షపాతం చాలా వరకు తక్కువ నమోదవుతుంది. కాబట్టి మేము రైతులుగా ఉన్నప్పటికీ మాకు పంటలు సరిగ్గా పండవు. అందులో మేము చిన్న రైతు, ఉన్న మా పొలాన్ని కూడా అమ్ముకొని మా బిడ్డను బతికించుకోవడానికి ఇప్పటికే మేము లక్షల రూపాయలు హాస్పిటల్కు ఖర్చు పెట్టాము. ఇప్పుడు మా పాపకు నెక్స్ట్ స్టెప్ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే మా దగ్గర పూర్తి స్థాయిలో డబ్బు అయిపోయింది. ఇప్పటికే అప్పులు చేశాం. కాబట్టి దాతలు ఎవరైనా మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి లక్ష్మీప్రియ కుటుంబ సభ్యులు కోరుకుంటున్న పరిస్థితి.